దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు, బాప్తీసము, రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము. అనుదిన వాగ్దానాల సందేశాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి మనము ప్రతిదినము ఈ జీవాధిపతి యేసు వాగ్దానాల సందేశాన్ని వింటూ ఉన్నాం కదా. పోయిన దినం మారు మనసును గురించిన అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు కూడా అదే అంశంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అంతటా పరిచయులను సద్దూకైలను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఇక్కడ యోహాను పరిచయులను సద్దూకైలను గద్దించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. పరిచయులు సద్దూకైలు ఎలా వస్తున్నారంటే మార్పు లేకుండా యోహాను బాప్తీసాన్ని ఇస్తుంటే బాప్తీసం పొందాలని వస్తున్నారు. ఆ వస్తున్న వారికి ఈయన ఏమని సందేశం ఇస్తున్నాడు? చక్కగా మీరు రండి, బాప్తీసం ఇస్తాను, మీరు వచ్చి బాప్తీసాన్ని పొందండి అని చెప్పి సంతోషంతో వారిని పిలుస్తున్నాడా, లేకపోతే దుఃఖంతో వారిని గద్దిస్తున్నాడా? చదువుతాం. అక్కడ ఏమంటుండంటే, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఎంత చక్కటండి. ఈ నేటి దినాల్లో క్రైస్తవులంగా మరి చాలామంది సంఘాలలో మరి బాప్తీసం పొందారు, మరి జీవిస్తున్నారు అనుకొని మనకు కనబడుతున్నారు. కానీ వీరందరిలో మార్పు ఉందా? అసలు మారు మనసుకు తగిన ఫలం ఉందా? ఇక్కడ కూడా శాస్త్రులు ఉన్నారండి, పరిచయులు ఉన్నారు. మరి ఇక్కడ శాస్త్రులు, పరిచయులను, సద్దూకాయలు అనబడిన వారు ఏం చేస్తున్నారు? పరిచయులు, సద్దూకాయలు అనబడిన వారు ఏం చేస్తున్నారు అంటే మార్పు లేకుండా బ్రతుకుతున్నారు. మార్పు లేకుండా వచ్చి బాప్తీసం పొందబోతున్నారు. అందుకని రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని ఇక్కడ యోహాను గద్దిస్తున్నాడండి. ఈ నేటి దినాల్లో గద్దించే సేవకులు ఉన్నారంటారా? సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, గద్దిస్తున్నారు. కానీ ఈ రోజుటికి సరైన మార్పు కలిగి సరైన మారు మనసు పొందిన వ్యక్తులు అరుదుగా కనబడుతున్నారు. మాట మారల, వాళ్ళ నడవడిక మారల, ఆలోచనలు మారల, తలంపులు మారల, ఏదో ఉద్రేకంగా వెళ్ళి మారు మనసు లేకుండా బాప్తీసం పొంది నేను బాప్తీసం పొందానని చెప్పుకుంటూ జీవించటం వల్ల అది నీకేమాత్రమైన ప్రయోజనం ఉంటుందా? అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటుంది కూడా అదే, మారు మనసు కావాలి అని. యోహాను భక్తుడు అదే చెప్తున్నాడు. ఆడ సద్దూకైలను అలాగనే అక్కడ ఉన్న పరిచయులను చూసి మాట్లాడుతున్నాడు. మారు మనసుకు తగినట్లుగా మీరు ఫలించండి అని. ఒక వ్యక్తి నిజంగా చెప్తున్నానండి ప్రభు పేరిట, మార్పు చెంది కానీ మారు మనసు పొంది కానీ ఆ వ్యక్తి బాప్తీసం తీసుకుంటే ఆత్మీయంగా ఫలిస్తాడు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాడు, ఆత్మీయంగా అంతకంతకు దేవుని ఆశీర్వాదాలు పొందుతాడు.
ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు. మార్పు లేకుండా బాప్తిసం పొందితే ఆ వ్యక్తిలో ఆత్మీయ ఫలాలు ఏమాత్రం కనబడవు. ఆ వ్యక్తిలో ఆత్మీయ జీవితమే కనబడదు. అందుకని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు కలిగి మారు మనసుకు తగిన మంచి ఆత్మీయ ఫలాలు ఫలించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ ఆత్మీయ ఫలాలు పొందాలనేది ప్రభు కూడా కోరుకుంటున్నాడు. నా యందు నిలుచువాడు బహుగా ఫలిస్తాడని యోహాను సువార్తలో చెప్పబడింది. కనుక బహుగా ఫలించాలి అంటే నీలో మార్పు కనబడాలి, నీ మాటలో మార్పు కనబడాలి, నీ చూపులో మార్పు కనబడాలి, నీ నడకలో మార్పు కనబడాలి, నీ ఎత్తెత్తే జీవితంలో మార్పు కనబడాలి. ఈ మార్పు ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, లోక ఆలోచనలో ఉన్నప్పుడు, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నప్పుడు అందరూ నిన్ను చీకొట్టారు, అందరూ నిన్ను అసహించుకున్నారు. ఇప్పుడు ఒక చీతాకోక చిలుకగా మారిన అది మొదట గొంగల పురుగుగా ఉంటుంది. ఆ గొంగల పురుగుగా ఉన్న ఆ యొక్క పురుగు అనేకులకు అసహ్యకరంగా కనబడుతుంది. కానీ అది చీతాకోక చిలుకగా మారినప్పుడు, దాని రూపం మారినప్పుడు దాన్ని అందరూ ప్రేమిస్తారు, దాన్ని అందరూ కూడా మరి దాన్ని చూసి సంతోషిస్తారు. ఈనాడు మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డ, మారు మనసు అంటే లోకంలో నువ్వు తిరిగిన జీవిత ప్రవర్తన మార్చుకొని, నువ్వు అనేకులకు అంతకుముందు అసహ్యకరంగా కనబడ్డావేమో, అనేకులకు అంతకుముందు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల నిన్నందరూ చీకొట్టారేమో, నీ మాటలోని కానీ నీ ప్రవర్తనలో కానీ అలాంటి వ్యక్తుల ముందు నువ్వు మార్పు చెంది జీవించావనుకో, ఖచ్చితంగా అక్కడ దేవుని నామం మహిమపరుచుతుందనటంలో సందేహం లేదు. అందుకనే ఈ రోజున ప్రభు పేరిట చెప్తున్నాను, మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలిస్తూ ఆ విధంగా ముందుకు సాగాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.